హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతూ తమిళనాడు, కేరళ, కర్ణాటక తీరాలకి దగ్గరగా రావటంతో గత 2 రోజుల నుంచి కూడా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వాతావరణం మొత్తం కూడా కంప్లీట్‌గా మేఘావృతమైతే అయి ఉండి, అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి ఈదురుగాలులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. అలాగే తెలంగాణలో కూడా ఈ కర్ణాటక, బెంగుళూరు నగరాలకు ఆనుకొని ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు హెవీగానే నమోదవ్వటం జరిగింది. ఇక ఈ యొక్క ఋతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వేగంగా బలమైనటువంటి ఈదురుగాలులతో కూడుకున్న పిడుగుల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరొక వైపు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయి కాబట్టి రాగల 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో నమోదు అవుతాయి? తీవ్రమైనటువంటి వడగాలులు ఏ ప్రాంతాల్లో వీస్తాయి? ఇలాగ అన్ని వివరాల గురించి కూడా చెప్తాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి ఈసారి కొంచెం ముందుగానే వేగంగా కదులుతూ ఈ కేరళ, తమిళనాడు, కర్ణాటక, బెంగుళూరు తీరాలకి దగ్గరగా వస్తున్నాయన్నమాట. ఓకేనా? సో, ఈ రోజుటికి దిశ మార్చుకొని కొంచెము ఈ యొక్క తమిళనాడుకు క్లోజ్‌గా వచ్చి శ్రీలంక ప్రాంతాల సమీపానికైతే కదులుతూ వస్తూ ఉన్నాయి. సో, నేను మీకు ఇమేజ్‌లో కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఓకేనా? ఇక ఈ యొక్క ఋతుపవనాలు ఇలా ఉండగా ఇటు సైడ్ బంగాళాఖాతంలో మనకు అల్పపీడనం అనేది ఒకటి కేంద్రీకృతమైతే అయ్యింది. వీటి రెండిటి ప్రభావంతో రాగల 24 గంటల్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో క్లియర్‌గా చూద్దాం. ఓకేనా? సో, ఇక ప్రజ్ ఫస్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ రాగల 24 గంటల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయో చూద్దాం. ఇది ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా? సో, నేను చెప్పాను కదా! ఇక్కడ ఋతుపవనాలు అనేటువంటివి చూడొచ్చు ఒకసారి. ఈ కోయంబత్తూరు, తిరువనంతపురము, మంగళూరు, బెంగుళూరు, కర్ణాటక ఈ నగరాలకు దగ్గరకైతే ఈ దిశగా కదులుతూ వస్తున్నాయి. మరొక వైపు ఈ బంగాళాఖాతంలో ఇక్కడ అల్పపీడనం అనేది ఒకటి కేంద్రీకృతమైతే అవుతుందనమాట. సో, ఈ ఋతుపవనాలు ఈ దిశగా కదులుతూ రావడంతోనే గత 2 రోజుల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చి క్లైమేట్ మొత్తం కూడా కూల్ అయిపోయింది. బట్ ఈరోజు మాత్రము ఉదయం నుండి కూడా ఉష్ణోగ్రతలు హెవీగా నమోదవుతూ ఉన్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర అన్ని జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వర్షం అయితే కూడా లేదు. క్లైమేట్ కూడా కూల్‌గా అయితే లేదనమాట. మేఘావృతం అయితే లేదనమాట. ఈవెన్ తెలంగాణ స్టేట్‌లో కూడా ఉష్ణోగ్రతలు కొంచెం హెవీగానే నమోదు అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో, నేను నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఉష్ణోగ్రతలు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతాయి, ఆ వివరాలన్నిటి గురించి. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే పడితే ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ దగ్గర లైట్ రెయిన్ అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇంకెక్కడా కూడా వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఇకపోతే ఇది ఈరోజు 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్టు ఇమేజ్ అనమాట. ఓకేనా? ఆ టైంలో ఒకసారి చూడొచ్చు. మాక్సిమం ఎక్కడా కూడా వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. పడితే ఈ బెంగుళూరు నగరానికి ఆనుకుని ఉన్నటువంటి అనంతపురం డిస్ట్రిక్ట్‌లో క్లైమేట్ కూల్‌గా ఉండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అంతేకాని ఇంకెక్కడా కూడా పడవన్నమాట తెలంగాణలో కూడా. ఓకేనా? సో, ఇది ఈరోజు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, అప్పటికి కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఈ ఋతుపవనాలు అనేటువంటివి కొంచెం కొంచెంగా దగ్గరకైతే వస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, అప్పుడు ఈ చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప, రాజంపేట, నెల్లూరు ఈ ప్రాంతాల్లో క్లైమేట్ కూల్ అయిపోవచ్చు. కొంచెం బలమైనటువంటి ఈదురుగాలులు కూడా వీచే అవకాశం అయితే ఉండొచ్చనమాట ఈరోజు రాత్రికి. సో, మీరు ఉదయం నుండి కూడా అబ్జర్వ్ చేసినట్లయితే గాలులనేటువంటివి ఎక్కువగానే వీస్తూ ఉన్నాయి. ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో. బట్ ఎండ కూడా అలాగే కాస్తూ ఉంది మనకు. ఉష్ణోగ్రతలు కూడా అలాగే నమోదైతే అవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? పడితే వర్షాలు
ఈ 4 డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. ఈరోజు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో. ఓకేనా? సో, ఇది ఈరోజు నైటే 10:30, 11 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, అప్పుడు కూడా సేమ్ నేను ఏవైతే 4 డిస్ట్రిక్ట్స్ చెప్పానో, ఆ 4 డిస్ట్రిక్ట్స్‌లోనే అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదు అవుతుంది. అందుకని అంత హెవీ రెయిన్ పడదు. ఇకపోతే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కడ కూడా రెయిన్ ఉండదు. తెలంగాణలో కూడా ఏ ప్రాంతాల్లో కూడా రెయిన్ అనేదైతే పడదనమాట. ఓకేనా? సో, ఇది ఈరోజు అర్ధరాత్రి 2:30, 3 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా? సో, ఆ టైంలో మీరొకసారి చూసినట్లయితే ఈ రుతుపవనాలు అనేటువంటివి కొంచెం కొంచెంగా కదులుతూ తిరువనంతపురం, కోయంబత్తూరు, మ్యాంగ్లూరు, బెంగుళూరు, ఈ తమిళనాడు తీరాలకి ఇటు సైడ్‌గా కదులుతూ వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ ఈ రుతుపవనాలు అనేటువంటివి తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చినప్పటికీ కూడా మన ఏపీకి ఎఫెక్ట్ అయితే ఉంది ఎక్కువగానే. ఎందుకంటే తమిళనాడు తీరాలకి ఆనుకొని ఉన్నటువంటి చిత్తూరు, అలాగే బెంగుళూరు తీరాలకు ఆనుకొని ఉన్నటువంటి అనంతపురం డిస్టిక్కు, తిరుపతి, అలాగే నెల్లూరు, ఈ కడప, కర్నూలు, రాజంపేట, ఓకేనా? వీటన్నిటికీ కూడా కొంచెం రెయిన్ ఎఫెక్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. బట్ రేపు తెల్లవారుజామున పడితే ఈ కర్నూలు, కడప, అలాగే చిత్తూరు, అనంతపురం, తిరుపతి ఈ 4 డిస్ట్రిక్ట్స్‌లో వర్షాలు రెయిన్ పడుతుంది. అది కూడా లైట్ రెయిన్. ఇంకెక్కడ కూడా పడదు ఏపీలో, తెలంగాణలో. ఓకేనా? ఇది రేపు ఉదయం 5:30, 6 గంటల ప్రాంతంలో అనగా 25వ తారీఖున ఉదయం 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, అప్పుడు కొంచెం చూడొచ్చండి. ఈ యొక్క రుతుపవనాలు అనేటువంటివి బలంగా ఇక్కడ కేంద్రీకృతమైతే అయిపోయినాయన్నమాట. ఓకేనా? ఈ దిశగా కదులుతూ వచ్చి. మొత్తం గ్రీన్ కలర్ కనిపిస్తుంది మీకు. మరొక వైపు బంగాళాఖాతంలో ఇటు సైడ్ వచ్చేసి అల్పపీడనం అనేది కేంద్రీకృతమైతే అవుతుందన్నమాట. ఓకేనా? ఈ యొక్క రుతుపవనాల ఎఫెక్ట్ వల్లనే మనకు రేపు ఉదయం కూడా క్లైమేట్ కొంచెం కూల్‌గానే ఉండొచ్చు. ఏపీలో వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో. ఉత్తర కోస్తాంధ్రలో మాత్రము ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి రేపు కూడా. సో, ఇవాల్టి రోజున కూడా మనకు ఈ ఓహ్, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నము, అనంతపురము, అలాగే శ్రీ సత్యసాయి కడప, ఈ కొన్ని జిల్లాల్లో మాత్రము 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. బట్ కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తాయన్నమాట ఈరోజు. అలాగే రేపు కూడా ఇలాగే ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో హెవీగానే నమోదవ్వే అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? బట్ రెయిన్ మాత్రము ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఖచ్చితంగా రేపు ఉదయం కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఈదురుగాలులతో కూడుకున్నటువంటి బలమైన వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? సో, ఇది రేపు ఉదయం 10:30, 11 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. ఈ రుతుపవనాలు అనేటువంటివి కొంచెం కొంచెంగా ఈ దిశగా కదులుతూ వస్తూ ఉన్నాయండి. బట్ మనకు రేపు సాయంత్రం వరకు కూడా ఈ రుతుపవనాల ప్రభావంతో ఇదంతా కూడా క్లైమేట్ కూల్‌గానే ఉంటుంది ఏపీలో. ఈ బెంగుళూరు, చెన్నై, తమిళనాడు తీరాలకి అనుకున్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో. ఓకేనా? మరొక వైపు ఇక్కడ అల్పపీడనం అనేది ఒకటి కేంద్రీకృతం అయితే అవుతూ ఉంది. ఓకేనా? సో, సేమ్ మనకు రేపు సాయంత్రం నైట్ వరకు కూడా జనరల్‌గా రేపు ఈవినింగ్ 4:30, 5 గంటల ప్రాంతంలో కల్లా కర్నూలు, ఈ చిత్తూరు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, రాజంపేట, కడప ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా హెవీ రెయిన్ నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఆ టైంలో 4:30, 5 గంటల ప్రాంతంలో. అండ్ ఈవెన్ మనకు రేపు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో కూడా కొంచెం హెవీ రెయిన్ ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి ఈదురుగాలులతో కూడుకున్న వర్షాలైతే పడతాయన్నమాట. సో, కొంచెం జాగ్రత్త అయితే వహించండి. ఎవరు కూడా చెట్ల కింద అయితే ఉండదు. ఎందుకంటే గాలులనేటువంటివి కొంచెం హెవీగానే వీస్తూ ఉన్నాయి. అందువల్ల మీకు ముందస్తు హెచ్చరికలను కూడా ఆల్రెడీ వాతావరణ శాఖ అధికారుల నుంచైతే రిపోర్ట్ కూడా రావటం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయి. రాగల 24 గంటల పాటు వాతావరణం అప్డేట్స్ అనేటువంటివి మీకు రెగ్యులర్‌గా కూడా మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.